హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్ అంటే భయపడుతున్నారా? నేను మీ కేకేని మీకు ఇంగ్లీష్ గ్రామర్ సులభంగా నేర్పించడానికి మీ ముందుకు మరో టాపిక్తో వచ్చాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కాంపౌండ్ సెంటెన్సెస్. కాంపౌండ్ సెంటెన్సెస్ని తెలుగులో సంయుక్త వాక్యాలు అని అంటారు. కాంపౌండ్ సెంటెన్సెస్ని మనము సులభంగా గుర్తించాలంటే మనము రెండు విషయాలు నేర్చుకోవాలి. అందులో మొదటిది ఫైనైట్ వెర్బ్స్, రెండవది కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ ఫైనైట్ వెర్బ్స్ గురించి నేను చేసినటువంటి సింపుల్ సెంటెన్స్ అనేటువంటి వీడియోలో చక్కగా వివరించాను. ఫైనైట్ వెర్బ్స్ అంటే ఒక వాక్యము ఒక టెన్స్లో నుంచి ఇంకొక టెన్స్లోకి మార్చినప్పుడు ఏ క్రియలైతే మార్పు చెందుతాయో వాటిని ఫైనైట్ వెర్బ్స్ అని అంటారు. ఏ క్రియలైతే మార్పు చెందవో వాటిని నాన్ ఫైనైట్ వెర్బ్స్ అని అంటారు. ఇంతకీ ఏ క్రియలు మార్పు చెందుతాయో, ఏ క్రియలు మార్పు చెందవో చూద్దాం. V1 ఫామ్స్, V2 ఫామ్స్ మార్పు చెందే క్రియలు కాబట్టి వీటిని ఫైనైట్ వెర్బ్స్ అని అంటారు. V5 ఫామ్స్ మార్పు చెందని క్రియలు కాబట్టి వీటిని నాన్ ఫైనైట్ వెర్బ్స్ అని అంటారు. ఇకపోతే మనకు మిగిలినవి V3 ఫామ్స్, V4 ఫామ్స్. ఈ V3 ఫామ్స్ని, V4 ఫామ్స్ని హెల్పింగ్ వెర్బ్స్తో కూడా ఉపయోగించుకుంటే వాటిని ఫైనైట్ వెర్బ్స్ అని అంటారు. V3 ఫామ్స్ని, V4 ఫామ్స్ని ఈజ్, యామ్, ఆర్, వాస్, వర్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్, విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్స్తో ఉపయోగించుకుంటే అవి ఫైనైట్ వెర్బ్స్ అవుతాయి. అదే మనము V3 ఫామ్స్ని, V4 ఫామ్స్ని హెల్పింగ్ వెర్బ్స్ లేకుండా అంటే డైరెక్ట్గా ఉపయోగించుకుంటే అవి నాన్ ఫైనైట్ వెర్బ్స్ అవుతాయి, అంటే మార్పు చెందని క్రియలు అవుతాయి. ఇప్పుడు మనము కంజంక్షన్స్ గురించి నేర్చుకుందాం. జంక్షన్ అంటే కూడలి అని అర్థం. ఎక్కడ రెండు అంతకంటే ఎక్కువ రహదారులు కలుస్తాయో దాన్ని జంక్షన్ అని అంటారు. అలాగే కంజంక్షన్స్ కూడా పదాలను, వాక్యాలను కలుపుతాయి. కంజంక్షన్స్ మూడు రకాలు. ఒకటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, రెండవది సబ్ఆర్డినేటింగ్ కంజంక్షన్స్, మూడవది కారిలేటివ్ కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ వచ్చి ఫార్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని మనము కాంపౌండ్ సెంటెన్సెస్లో ఉపయోగిస్తాం. రెండు అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజెస్ని కామాతో కానీ, సెమీకాలంతో కానీ, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్తో కానీ జాయిన్ చేస్తే వాటిని కాంపౌండ్ సెంటెన్సెస్ అని అంటాము. ఈ కాంపౌండ్ సెంటెన్సెస్లో ఎన్ని ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నా ప్రతి ఇండిపెండెంట్ క్లాజ్లో ఒక ఫైనైట్ వెర్బ్ ఖచ్చితంగా ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్సెస్ని మనము ఈజీగా గుర్తించాలంటే ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ ఫైనైట్ వెర్బ్స్ ఉంటాయి. ఈ ఫైనైట్ వెర్బ్స్ అన్నీ కూడా సెమీకాలం చేత కానీ లేదా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ద్వారా కానీ జాయిన్ చేయబడి ఉంటుందన్నమాట. మొదటి ఉదాహరణ చూడండి. ఆశా వర్క్స్ అట్ స్కూల్, షీ వర్క్స్ యాజ్ ఏ టీచర్. ఇందులో రెండు ఫైనైట్ వెర్బ్స్ ఉన్నాయి. మొదటి సెంటెన్స్లో వర్క్స్, రెండవ సెంటెన్స్లో కూడా వర్క్స్. ఈ రెండు ఫైనైట్ వెర్బ్స్ ఉన్నటువంటి సెంటెన్సెస్ సెమీకాలంతో జాయిన్ చేయబడింది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్.
రెండవ ఉదాహరణ చూద్దాం. సోనీ వర్క్డ్ హార్డ్ బట్ షీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఈ వాక్యంలో వర్క్డ్, ఫెయిల్డ్ అనేటువంటి 2 ఫైనైట్ వెర్బ్స్ ఉన్నాయి. ఈ 2 ఫైనైట్ వెర్బ్స్ ఉన్నటువంటి సెంటెన్సెస్ బట్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ద్వారా జాయిన్ చేయబడింది. కాబట్టి ఈ వాక్యము కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. మూడవ ఉదాహరణ గమనిద్దాం. కుమార్ అండ్ నవీన్ వెంట్ టు ద ఆఫీస్. ఇందులో వెంట్ అనే ఒకే ఫైనైట్ వెర్బ్ ఉంది. కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ కాదు. ఒకే ఫైనైట్ వెర్బ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అని మనము నేర్చుకున్నాం. కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ కాదు, సింపుల్ సెంటెన్స్. మరి అండ్ ఉంది కదా, మనం ఇదివరకు నేర్చుకున్న ప్రకారము కంజంక్షన్స్ అనేవి 2 పదాలని కానీ లేదా 2 వాక్యాలని కానీ కలుపుతాయి. ఇక్కడ అండ్ అనేటువంటి కంజంక్షన్ 2 పదాలని కలిపింది కానీ 2 వాక్యాలని కలపలేదు. మిగిలిన ఉదాహరణలు గమనించండి. అవి సింపుల్ సెంటెన్సా లేదా కాంపౌండ్ సెంటెన్సా గమనించి కింద కమెంట్ చేయండి. కాంపౌండ్ సెంటెన్సెస్కి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయండి. దానికి సంబంధించినవన్నీ కూడా ఇంకొక వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో కలుస్తాం. బాయ్.